వెల్కమ్ టు కేబిటిఈ టీచర్ ఎడ్యుకేషన్ ఛానల్. మనం ఈ వీడియోలో బోధనా స్వభావం, లక్షణాలు మరియు బోధనకు సంబంధించినటువంటి విధులు అనేటువంటి టాపిక్ గురించి నేర్చుకుందాం. సో ఈ టాపిక్ అన్నది బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్కు అనగా బిఎడ్, అదేవిధంగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఈ రెండింటితో పాటు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ మరియు స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి సందర్భంలో ఈ టాపిక్ అన్నది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోను చూడండి, నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇక్కడ బోధన స్వభావం మరియు లక్షణాలు అనేటువంటి టాపిక్ని తీసుకున్నట్లయితే బోధన అన్నది ఏంటి? ఒక త్రిధ్రువ ప్రక్రియ. దీన్ని మనం ఏమంటున్నాం? ట్రైపోలార్ ప్రాసెస్ అంటున్నాం. అంటే ఇక్కడ ట్రైపోలార్ ప్రాసెస్ అంటే బోధనలో ఉపాధ్యాయుడు, విద్యార్థి, అదేవిధంగా విషయ పరిజ్ఞానం అన్నవి ఈ మూడు అన్నవి కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టే దీన్ని త్రిధ్రువ ప్రక్రియ, అదేవిధంగా దీన్ని ట్రైపోలార్ ప్రాసెస్ అని కూడా అనడం అన్నది జరుగుతుంది. అయితే బోధనా పద్ధతిని ఒకవేళ ఆధునిక ధోరణిలో వివరించినట్లయితే ఈ ఆధునికమైనటువంటి విధానంలో బోధన అభ్యసన పద్ధతిలో విద్యార్థిని విస్మరించడానికి అవకాశం అన్నది లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి తరగతి గదిలో కానీ, లేకపోతే ప్రకృతిలో కానీ, పాఠశాల వాతావరణంలో కానీ ఉపాధ్యాయుడికి ఎంత ప్రాధాన్యత ఉందో విద్యార్థికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అయితే ఇక్కడ బోధన అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య బంధాన్ని పెంచడంలో, అదేవిధంగా బంధాన్ని ఏర్పరచడంలో, అనుసంధానాన్ని కలిగించడంలో ఏది కీలక పాత్ర పోషిస్తుంది అనుకున్నప్పుడు విషయ పరిజ్ఞానం. ఎందుకంటే ఉపాధ్యాయుడు విద్యార్థికి ఏ విషయం అయితే అవసరమో, ఏ విషయానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం అయితే అవసరమో ఆ విషయానికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని ఉపాధ్యాయుడు విద్యార్థికి అందించడం ద్వారా ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య ఏమేర్పడుతుంది? అనుసంధానం అన్నది ఏర్పడుతుంది. అదేవిధంగా బోధన అంటే ఏంటి అని అనుకున్నప్పుడు విషయ పరిజ్ఞానాన్ని అందించడం. అంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థికి బోధిస్తున్నాడు అంటే ఉపాధ్యాయుడు విద్యార్థికి కావలసినటువంటి విషయ పరిజ్ఞానాన్ని అందిస్తున్నాడు అని అర్థం. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థికి అవసరమైనటువంటి సమాచారాన్ని, విజ్ఞానాన్ని బోధన ద్వారా అందిస్తాడు. మరి ఇక్కడ ఎప్పుడు విద్యార్థి తీసుకుంటాడు అనుకున్నప్పుడు ఉపాధ్యాయుడు ఏ సమాచారాన్ని అయితే అందిస్తున్నాడో ఆ అందిస్తున్నటువంటి సందర్భంలో బోధనా పద్ధతి అన్నది కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే బోధనా పద్ధతిపై ఆధారపడి మాత్రమే విద్యార్థి సమాచారాన్ని తీసుకుంటాడు. కాబట్టి బోధించేటువంటి విధానం ఉపాధ్యాయుడిది సరైనటువంటి విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఉపాధ్యాయుడు విద్యార్థికి సమాచారాన్ని అందించగలుగుతాడు. అదేవిధంగా బోధన అంటే అభ్యసింప చేయడం. అంటే బోధన ద్వారా విద్యార్థికి తెలియనటువంటి విషయాన్ని, తెలియనటువంటి విషయ పరిజ్ఞానాన్ని ఏం చేస్తాడు? ఉపాధ్యాయుడు అందిస్తాడు. మరి ఎలా అందిస్తాడు అనుకున్నప్పుడు ఆ పరిజ్ఞానాన్ని, అంటే ఏ పరిజ్ఞానం విద్యార్థులకు అవసరమో ఆ పరిజ్ఞానాన్ని అభ్యసన కృత్యాల ద్వారా కానీ, లేకపోతే ప్రాజెక్టు వర్కులు ఇవ్వడం ద్వారా కానీ, తరగతి గదిలో బోధించడం ద్వారా కానీ, ప్రయోగశాలలో ప్రయోగాలు నిర్వహించడం ద్వారా కానీ, ఇలా అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు ఉపాధ్యాయులు ఏం చేస్తారు? జ్ఞానాన్ని అందించడం అన్నది జరుగుతుంది. అదేవిధంగా బోధన అంటే మార్గదర్శకత్వం చేయడం. అంటే అభ్యసనం సరిగ్గా జరగడానికి ఉపాధ్యాయుడికి ఏం చేస్తాడు? ఇక్కడ వారికి కావలసినటువంటి, అంటే విద్యార్థులకు కావలసినటువంటి సలహాలను, సూచనలను ఎవరు అందిస్తారు? ఇక్కడ ఉపాధ్యాయుడు అందించడం అన్నది జరుగుతుంది. ఎందుకంటే ఉపాధ్యాయుడి యొక్క సూచనలు, సలహాలను ఆధారంగా చేసుకొని విద్యార్థి ఏం చేస్తాడు? తను ఏదైతే నేర్చుకోవాలనో, తను ఏదైతే అభ్యసించాలనో దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఎవరు తీసుకుంటారు? ఇక్కడ విద్యార్థి తీసుకుంటాడు. అదేవిధంగా బోధన అంటే శిశువును పరిసరాలతో సమర్థవంతంగా సర్దుబాటు చేయడం. అంటే ఇక్కడ అభ్యసన అని అనుకున్నప్పుడు విద్యార్థి యొక్క ప్రవర్తనలో మార్పును బట్టి
విద్యార్థిలో అభ్యసన జరిగిందా లేదా అని తెలుసుకోవచ్చు. అవునా కాదా? సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఉపాధ్యాయుడు విద్యార్థికి బోధిస్తున్నాడో ఆ బోధించడంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే, బోధన ద్వారా విద్యార్థి ఏదైతే నేర్చుకుంటాడో, ఏదైతే అభ్యసిస్తాడో, ఆ అభ్యసించినటువంటి విషయాన్ని ఆధారంగా చేసుకొని తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలతో సర్దుబాటు అవుతాడు. అంటే ఇక్కడ పరిసరాలతో సర్దుబాటు కావడానికి, నిత్య జీవితంలో తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, సమాజంలో ఒక మంచి పౌరుడిగా నివసించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థులకు అందించడం అన్నది జరుగుతుంది. అదేవిధంగా బోధన అన్నది గతిశీలమైనది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ డైనమిక్ ప్రాసెస్. ఎందుకు గతిశీలమైంది అంటే, బోధన ద్వారా విద్యార్థిలో మార్పు వస్తుంది. విద్యార్థిలో మార్పు వచ్చినప్పుడు తను ఎక్కడికైతే వెళ్తాడో రేపటి రోజు సమాజంలోకి వెళ్ళినప్పుడు సమాజంలో మార్పు అనేది వస్తుంది. ఎందుకంటే తరగతి గదిలో జరిగేటువంటి బోధన మనం విద్యార్థికి అనుకుంటాం, కానీ విద్యార్థితో పాటు సమాజానికి కూడా, సమాజానికి తెలియకుండా తరగతి గదిలో విద్యార్థి బోధించడం అన్నది జరుగుతుంది. సో ఇది బోధనకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్ష్యం. అంటే సమాజంలో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతున్నాయి అంటే దానికి కారణం ఆ విద్య, ఆ విద్యను అందించేటువంటి ఉపాధ్యాయుడు, ఆ ఉపాధ్యాయుడు అందించేటువంటి విధానం. మనం దాన్ని ఏమంటున్నాం ఇక్కడ బోధన అని అనడం జరుగుతుంది. అదేవిధంగా బోధన ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమం. అంటే ఏంటి? ఏదైనా ఒక అంశాన్ని, తెలియని అంశాన్ని, తెలియని విషయ పరిజ్ఞానాన్ని మనం విద్యార్థులకు అందించాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాం? ముందుగా కొన్ని లక్ష్యాలను, ఆ లక్ష్యాలకు అనుగుణంగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పరచుకొని ఆ కార్యక్రమం ద్వారా తరగతి గదిలోకి కానీ, లేకపోతే ప్రయోగశాలలో కానీ, లేకపోతే ప్రకృతిలోకి వెళ్ళి విద్యార్థులకు బోధించడం అన్నది జరుగుతుంది. ఎందుకంటే తరగతి గదిలో కానీ, పాఠశాలలో కానీ, లేకపోతే ప్రయోగశాలలో కానీ ఎక్కడైనా కూడా బోధన అభ్యసన కార్యక్రమం అన్నది ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారం జరగాల్సిందే. ఎందుకంటే బోధనకు సంబంధించినటువంటి పద్ధతి, ప్రక్రియ లేకుండా నువ్వు తరగతి గదిలోకి వెళ్తే నీ బోధన ఫలవంతం కాదు. నువ్వు బోధించినటువంటి విషయము, నువ్వు ఇస్తున్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని విద్యార్థి తీసుకునేటువంటి అవకాశం అన్నది లేదు. సో కాబట్టి బోధన అన్నది ఏంటి? ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమం. నెక్స్ట్, బోధన ప్రక్రియ యొక్క సమర్థతను, అంటే వివిధ సాంకేతికతను మరియు కొన్ని వ్యూహాలను ఉపయోగించి ఏవచ్చు దాన్ని కొలవచ్చు. అంటే బోధన సమర్థవంతంగా జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించవచ్చు. అదేవిధంగా కొన్ని వ్యూహాలను ఉపయోగించి కూడా తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థులు అభ్యసించారా లేదా అని తెలుసుకునేటువంటి అవకాశం అన్నది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మైక్రో టీచింగ్, సూక్ష్మ బోధనలో భాగంగా ఇది ఫ్లాండర్స్ పరస్పర చర్యా విశ్లేషణ సిద్ధాంతం అన్నది ఒకటి ఉంటుంది. దాన్ని FIAC అంట. సో ఇక్కడ ఫ్లాండర్స్ పరస్పర చర్యా విశ్లేషణ పద్ధతిని ఉపయోగించి తరగతి గదిలో ఉపాధ్యాయుడి యొక్క చర్యలు ఎలా ఉన్నాయి, అతని యొక్క బోధన సరిగ్గా ఉందా లేదా అనేటువంటి తెలుసుకునేటువంటి ఒక సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఎవరతను? ఫ్లాండర్స్. మీకు ఆల్రెడీ ఈ బిఎడ్కు సంబంధించినటువంటి మైక్రో టీచింగ్లో దీన్ని అప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి వీలైతే ఒకసారి ఫ్లాండర్స్ పరస్పర చర్యా విశ్లేషణ సిద్ధాంతం అంటే ఏంటి, దాన్ని తరగతి గదిలో ఎలా ఉపయోగించవచ్చు, సాంకేతికత సహాయంతో ఫ్లాండర్స్ పరస్పర చర్యా విశ్లేషణ సిద్ధాంతం ఆధారంగా ఉపాధ్యాయుడి యొక్క సామర్థ్యం ఎలా ఉంది, ఉపాధ్యాయుడి యొక్క బోధన ఎలా ఉంది లాంటి అనేక అంశాల్ని మనం తెలుసుకునేటువంటి అవకాశం అన్నది ఈ సిద్ధాంతం ద్వారా కలుగుతుంది. అదేవిధంగా బోధన అన్నది ఒక కళ మరియు ఒక శాస్త్రం. టీచింగ్ ఈజ్ ఎన్ ఆర్ట్ అండ్ సైన్స్. అంటే దీన్ని ఎందుకు ఒక కళ శాస్త్రం అంటున్నామంటే, ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది, టీచింగ్ ఈజ్ నాట్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ అని. అంటే దీని అర్థం ఏంటి? అందరూ కూడా గొప్ప ఉపాధ్యాయులు కాలేరు, గొప్పగా పిల్లలకు చెప్పలేరు అనేది అర్థం. అవునా కాదా? అంటే ఇది అందరికీ ఉండదు, కొందరికి మాత్రం ఉంటుంది. ఇది ఒక కళ, అంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కళ. అదేవిధంగా బోధించడంలో ఏం వాడతాం మనం? సైన్స్ని వాడతాం, అంటే శాస్త్రాన్ని వాడతాం. అంటే ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని ఏమంటున్నాం? బోధనను కళ మరియు శాస్త్రం అని అనడం జరుగుతుంది.
ఎందుకంటే తరగతి గదిలో బోధించేటువంటి ఉపాధ్యాయుడు శాస్త్రీయ విధానంలో బోధిస్తాడు. ఉపాధ్యాయుడి దగ్గర వివిధ నైపుణ్యాలు ఉన్నప్పుడు మాత్రమే తరగతి గదిలో విద్యార్థులకు అర్థమయ్యేటువంటి విధంగా వివరించేటువంటి అవకాశం అన్నది ఉంటుంది. మరి దీన్ని ఎందుకు శాస్త్రం అంటున్నామంటే బోధనా పద్ధతులున్నాయి, బోధనా వ్యూహాలున్నాయి, సిద్ధాంతాలున్నాయి. అదేవిధంగా బోధన జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి శాస్త్రీయమైనటువంటి నికషలున్నాయి. దాన్ని మనం ఏమంటున్నాం? మూల్యాంకనం అంటున్నాం. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటున్నాం? కళ అంటున్నాం, శాస్త్రం అంటున్నాం. మరి ఎందుకు కళ అంటున్నాం అనుకున్నప్పుడు బోధించడానికి భాష కావాలి, బోధించడానికి సబ్జెక్ట్ అంటే విషయ పరిజ్ఞానం కావాలి, బోధించడానికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కావాలి, బోధించడానికి సృజనాత్మక కావాలి, బోధించడానికి ముఖ కవలికలు కావాలి. అప్పుడే తరగతి గదిలో విద్యార్థులకు అర్థమయ్యేటువంటి విధంగా వివరించేటువంటి అవకాశం ఎవరికి కలుగుతుంది? ఉపాధ్యాయుడికి కలుగుతుంది. ఇది మనం బోధనకు సంబంధించినటువంటి స్వభావం, లక్షణాలు అనేటువంటి టాపిక్. సో దీంట్లోనే మనం ఇంకో టాపిక్ ఏంటి? ఫంక్షన్స్ ఆఫ్ టీచింగ్, బోధన యొక్క విధులు. అంటే ప్రతిదానికి ఒక విధి ఉన్నట్టు బోధించడంలో కూడా ఒక విధి ఉంది. అంటే ఏదో గుడ్డిగా మనం తరగతి గదిలో బోధించాం, ఖచ్చితంగా దేన్నో ఒకదాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏం చేస్తాం? బోధించడం అన్నది జరుగుతుంది. దీంట్లో నంబర్ 1 అభ్యసన పరిసరాన్ని సృష్టించడం. అంటే నువ్వు తరగతి గదిలో కానీ, ప్రయోగశాలలో కానీ, లేకపోతే ప్రకృతిలో కానీ నువ్వు బోధిస్తున్నప్పుడు ఆ బోధిస్తున్నటువంటి సందర్భంలో ఏం చేస్తావు? అక్కడ ఒక అభ్యసన పరిసరాన్ని సృష్టిస్తావు. మరి ఇక్కడ అభ్యసన పరిసరాన్ని సృష్టించడం అంటే విద్యార్థులు అభ్యసించేలా ఏదైతే వాతావరణం కావాలనో ఆ వాతావరణాన్ని ఏం చేస్తావు? అక్కడ సృష్టించడం అన్నది జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థి అభ్యసించడానికి ప్రేరణ కావాలి. ఆ ప్రేరణని కూడా ఏదందిస్తుంది? బోధన అన్నది అందిస్తుంది. అంటే ఎప్పుడు విద్యార్థులకు ప్రేరణ వస్తుంది అని అనుకున్నప్పుడు, ఎప్పుడైతే విద్యార్థులకు అర్థమయ్యేటువంటి విధంగా, ఎప్పుడైతే ఏ టాపిక్ అయితే నువ్వు విద్యార్థులకు ఇస్తున్నావో ఆ టాపిక్ అన్నది నిత్య జీవితంలో విద్యార్థులకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు మాత్రమే ఏమొస్తుంది? ప్రేరణ వస్తుంది. అంటే కృత్యాల ద్వారా, ప్రయోగాల ద్వారా, అదేవిధంగా విద్యార్థుల యొక్క భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా, విద్యార్థుల చేత ప్రయోగాలు చేయించడం ద్వారా, విద్యార్థులకు ప్రాజెక్టులు ఇవ్వడం ద్వారా, విద్యార్థులకు అవసరమైనటువంటి పరిజ్ఞానాన్ని అవసరమైనప్పుడు అందించడం ద్వారా విద్యార్థికి కావలసినటువంటి ప్రేరణను ఏది అందిస్తుంది? బోధన అందించడం అన్నది జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థి సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధికి దోహదపడుతుంది. అంటే బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్. అంటే అన్ని రకాలుగా విద్యార్థి అభివృద్ధి చెందాలి. మరి ఇక్కడ అన్ని రకాలుగా అంటే ఏంటి? శారీరకంగా, మానసికంగా, సాంస్కృతికంగా, సాంఘికంగా, ఇలా ఏ రకంగా తీసుకున్నా కూడా విద్యార్థి అభివృద్ధి చెందడం అన్నది అది ఉపాధ్యాయుడు బోధించేటువంటి బోధన విధానంపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా పవిత్రమైనటువంటి ఆలోచనలు, సంవేదనలు మరియు చర్యల ద్వారా విద్యార్థులను ప్రభావితం చేయడం. అంటే ఇక్కడ తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థి యొక్క ఆలోచన సమాజానికి అనుకూలంగా, సంస్కృతికి అనుకూలంగా, ఇలా ఏ రకంగా తీసుకున్నా కూడా విద్యార్థుల యొక్క ఆలోచన అన్నది సమాజానికి ఆమోదయోగ్యంగా ఉండాలి. అదేవిధంగా వాళ్ళు తరగతి గదిలో ఉన్నటువంటి చర్యలు ఏవైతే జరుగుతాయో ఆ చర్యలు రేపటి భవిష్యత్తులో విద్యార్థి పైన ప్రభావం చూపాలి. ఎలాంటి ప్రభావాన్ని? ధనాత్మకమైనటువంటి ప్రభావాన్ని చూపాలి. అదేవిధంగా విద్యార్థులను సృజనాత్మకమైన పౌరులుగా తీర్చిదిద్దడం. అంటే ఈ రోజుల్లో ప్రతి విద్యార్థి సృజనాత్మకత కలిగి ఉండాలి. దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం? క్రియేటివిటీ అంటాం. అంటే ఏదైనా కొత్త విషయాన్ని కనుక్కునేటట్టు, కొత్తగా ఆలోచించేటట్టు, కొత్తగా ప్రవర్తించేటట్టు, ఇలా ఏ రకంగా తీసుకున్నా కూడా అతని ఆలోచన అన్నది సృజనాత్మకంగా ఉండాలి. అతని చర్యలు కూడా సృజనాత్మకంగా ఉండాలి. ఆ విధంగా బోధన అన్నది కీలక పాత్ర పోషించడం అన్నది జరుగుతుంది. అదేవిధంగా సమాచారాన్ని అందిస్తుంది, సమాచారాన్ని వివరిస్తుంది. ఏది? బోధన. ఇప్పుడు తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఉన్నాడు అనుకుందాం, ఏదన్నా ఒక టాపిక్ విద్యార్థులకు చెప్తున్నాడు అనుకున్నప్పుడు ఏం చేస్తాడు? అక్కడ విద్యార్థికి ఏ సమాచారం అయితే కావాలనో దాన్ని ఉపాధ్యాయుడు అందిస్తాడు. ఆ అందిస్తున్నటువంటి సందర్భంలో
అది విద్యార్థులకు బాగా అర్థం కావాలి అన్నటువంటి ఉద్దేశంతో దాన్ని వివరించడం అన్నది జరుగుతుంది. తరగతి గదిలో కానీ, ప్రయోగశాలలో కానీ, ప్రకృతిలో కానీ ఎక్కడైనా అవకాశం దొరికితే అవసరమైనటువంటి బోధనోపకరణాలను ఉపయోగించి వనరుల ఆధారంగా విద్యార్థులకు ఆ సమాచారాన్ని ఏం చేస్తాడు, ఇక్కడ వివరించడం అన్నది జరుగుతుంది. సో ఇది బోధనలో కీలక పాత్ర పోషించడం అన్నది జరుగుతుంది. అదేవిధంగా అభ్యసన సమస్యలను రోగ నిర్ధారణ చేయడం అంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధిస్తున్నప్పుడు విద్యార్థులు ఏం చేస్తారు, అక్కడ అభ్యసిస్తారు. అలా అభ్యసిస్తున్నటువంటి సందర్భంలో ఏవైతే సమస్యలు వస్తాయో ఆ సమస్యల్ని నిర్ధారణ చేయడం కూడా దేని ద్వారా అవకాశం కలుగుతుంది, బోధన ద్వారా. ఎప్పుడైతే అభ్యసనలో సమస్యలు ఉన్నాయి అని అనుకుంటున్నామో ఆ అభ్యసనకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడంలో కూడా బోధన అన్నది కీలక పాత్ర పోషించడం అన్నది జరుగుతుంది. అదేవిధంగా ఈ పాఠశాలకు సంబంధించి వివిధ సబ్జెక్టులకు సంబంధించి ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో, పాఠ్య కార్యక్రమాలు ఉంటాయో ఆ పాఠ్య కార్యక్రమాలకు అవసరమైనటువంటి ఉపకరణాలు, వాటిని మనం ఏమంటున్నాం, బోధనోపకరణాలు అంటున్నాం. సో ఈ బోధనోపకరణాల తయారీలో కూడా బోధన అన్నది కీలక పాత్ర పోషిస్తుంది. అంటే ఏ పాఠాన్ని బోధించడానికి ఏ బోధనోపకరణం కావాలి అనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోవడం అన్నది జరుగుతుంది. అది కేవలం దేని ద్వారా సాధ్యం, బోధన ద్వారా సాధ్యం. సో ఇది మనం ఈ వీడియోలో నేర్చుకున్నటువంటి టాపిక్ బోధన స్వభావం, లక్షణాలు మరియు బోధనకు సంబంధించినటువంటి విధులు. థ్యాంక్ యూ.